పోలీస్ వాళ్ళతో ఇంతకు చిన్న లొల్లేని కేసు కాలపోయినాక దాని గురించి మొత్తం స్టోరీ చెప్తా. వీడియో డిలీట్ చేయలేంటే మా పోలీస్ అనుకుందా ఫోన్ గుంజుకోయా మొత్తం. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ పొద్దుగాలే స్నానం చేసి రెడీ అయిపోయి చూస్తే ఈ అన్న వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంట్లో వర్క్ నడుస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా వచ్చేసారు. మొత్తం సెట్ చేసుకురు గైస్, మొత్తం టైల్స్ అవన్నీ. సో గైస్ నేను మళ్ళీ మా నవ్వుపేట వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే కొంచెం సామాన్ తీసుకురావాలి. గైస్ అనిల్ మొత్తం వాళ్ళకి వర్క్ చేస్తాను గైస్. అది చిన్న పని మొత్తం వాడే చేస్తాడు. ఇక నేనేమో బండి తీసుకొని సామాన్ అవి తీసుకొస్తున్నాను రప్ప. ఈ ఉష్కంతా కూడా అనిల్ వచ్చింది గైస్. సో గైస్ ఓంకార్ కూడా వచ్చేసిండు. టైం 3 అవుతుంది, పొద్దుగాల నుంచి ఇప్పుడు వచ్చిండు ఓంకార్. సో గైస్ మన వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్ పోతున్నాను, ఎందుకంటే కొంచెం పని మీద అడుగునే చూపిస్తాయ్యా. వాళ్ళు అయిపోయింది, వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో గైస్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు టైం 7 అవుతుంది. 6కి బయలుదేరేది ఉండే కానీ లేట్ అయింది. ఇప్పుడు 7కి వెళ్ళిపోతున్నాం. ఇక బాగా మేము చూసుకోవచ్చు. ఇక 8 days వరకు లడాఖ్లోనే ఉంటాడు. అప్పుడు వీడియో కాల్ కూడా చేస్తాడు చేయడం. సరే గైస్ పోయినా చూపిస్తా. సో గైస్ 40-50 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత ఒక బ్రేక్ కాడ చాయ్ తాగుతున్నాం. గైస్ చాయ్ తాగకం అయిపోయింది, వెళ్ళిపోవాలి. కార్ ఇక్కడ పార్కింగ్ పెట్టి చాయ్కి ఏమో ఆడుకోవేస్తాం. ఇప్పుడు వెళ్ళిపోవాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. గైస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి పోతే నేనే ఆవేసినాం. ఈ లొకేషన్ మస్తు ఉంటుంది గైస్. ఇప్పుడు 1కి ఉంది ఫ్లైట్, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఈ రోడ్లో. ఎందుకంటే ఈ రోడ్లో వ్యూ బాగుంటుంది, ప్లస్ మస్తు వెహికల్స్ అవన్నీ పోతుంటాయి. ఈ లొకేషన్ బాగుంటుంది, అందుకని ఆయన ఇక మనోళ్ళు ఇక్కడ ఫోటోషూట్ కూడా చేస్తారు. ఏంది గైస్ 4-5 రౌండ్లు మొత్తం అంతా తిరిగినాం. లాస్ట్కి దొరికింది పార్కింగ్. 5-6 రౌండ్లు తిరిగినాక దొరికింది పార్కింగ్ పెట్టేసి ఇప్పుడు హమ్ జాతే సీదా ఎయిర్పోర్ట్కి అందర్. కొన్ని రోజులు అయినాక హిందీలో వ్లాగింగ్ చేద్దామని ట్రై చేస్తున్నా, కానీ కుదురుతుందో చూద్దాం. మేము ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చినాం చెప్పాలా గైస్? ఎందుకు వచ్చినాం అంటే ఈయన ట్రిప్ పోతే ఈయన డ్రాప్ చేయడానికే మేము వచ్చినాం. ఏ ట్రిప్ అది? లడాక్ ఎన్ని 7 days అట్లా పడుతుంది. సర్పంచ్ సాబ్ని డ్రాప్ చేయడానికి వచ్చినాం. ఇక లోపలికి అట్లా టైం పాస్ చేయాలి. ఇంకా 2 hours ఉంది ఆ బోర్డింగ్కి. 2 hours వరకు మనం ఎయిర్పోర్ట్లోనే టైం పాస్ చేస్తూ ఉండాలి గైస్. ఇప్పుడు మొత్తానికి ఎయిర్పోర్ట్లోకి వచ్చేసినాం గైస్. ఇక పైనకి పోతున్నాం. పైనకి పోయి అట్లా తిరిగి వస్తాం. పైనకి పోయి టైం పాస్ చేసి వస్తాం గైస్. గైస్ మొత్తానికి లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు తర్వాత టైం పాస్ చేసినాం గైస్. ఇక్కడ ఫ్లైట్కి టైం ఉంది, ఇంకా 2 hours ఉంది. అందుకని మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరుగుట అది చేస్తున్నాం. బాడీ మసాజ్ చేయించుకుంటాం. బాడీ మసాజ్ ఆడుంది. బాడీ మసాజ్ ఎంత ఉందో కాస్ట్, ఎంత ఉందో దాంట్లో. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ లాస్ట్ వాడికి పోయి వస్తాం. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే టైం అయింది. లగేజ్ అవన్నీ కార్లో తీసుకురావాలి. టైం అయింది గైస్, 12 అయిపోతుంది. ఇక లగేజ్ అవన్నీ తీసుకొని బోర్డింగ్ పాస్ కాడికి రావాలి గైస్. ఇక మొత్తం కాళ్ళకి సామాన్ తీసాం. ఇప్పుడు గైస్ అందరం ఒక్కొక్క బ్యాగ్ వేసుకొని పైనకి వెళ్ళిపోయి ఇప్పుడు అలా ఎక్కించి ఇంటికి వెళ్ళిపోవాలి. 4 ఒక్కొక్క బ్యాగ్, నేను ఒక బ్యాగు, అన్న ఒక బ్యాగు, బాలయ్య ఒక బ్యాగ్, 4 ఒక్కొక్క బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలి గైస్. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాము. ఇక వెళ్ళిపోవాలి. బాలయ్య కూడా వెళ్ళిపోతుంది, చూసుకోవచ్చు. ఇక ఈ లాస్ట్కి ఆయనకు సెండ్ ఆఫ్ చెప్పే ప్లేస్ కూడా ఇదే గైస్. ఇక వేయడంగానే వెళ్ళిపోతాడు. ఇక మీరు వారికే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, మేము ఇన్నే. అన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు గైస్. వాళ్ళు అక్కడ కనిపిస్తారు, వాళ్ళు మనోళ్ళే. ఇప్పుడు మనమేమో వేయడానికి వెళ్ళిపోవాలి. ఇక వెళ్ళిపోతారు వాళ్ళు, మేము రిటర్న్ వెళ్ళిపోతాం. గైస్ మొత్తానికి టికెట్స్ కూడా వచ్చేసినాయి. మనోళ్ళు పోతారు, చూసుకో. లేట్ అయిపోయింది ఇక్కడికి బోర్డింగ్కి.
ఈ అమ్మాయి ఒకటే వలుతుండు విజిల్ వేసుకొని వలుతూనే ఉన్నాడు గైసాడు. సో గైస్ ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నిలోఫర్ చాయ్ దానికి వచ్చాం. ఎయిర్పోర్ట్లో చాయ్ ఎంత రేట్ చెప్తున్నాం? 150. 150కి ఒకటి నార్మల్ ఇంతే కప్పు, కానీ 150కి ఒకటి. ఇక కాళ్ళకు పోయినాక మాట్లాడతాం కదా. సీతమ్మకి ఒక చిన్న లొల్లైంది ఆడ పోలీస్ వాళ్ళతో ఇంతకు ఒక చిన్న లొల్లైంది గేస్. కాళ్ళకు పోయినాక దాని గురించి మొత్తం స్టోరీ చెప్తా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాతో మైక్ లేదు, బ్యాక్గ్రౌండ్ సౌండ్ రాదు. ఇక చాయ్ తాగేసి బయటికి వెళ్ళిపోతాం, అప్పుడు మాట్లాడదాం. 12:44 అవుతుంది గైస్. ఇక మా ఇంటికి పోనీకి 3 hours జర్నీ ప్లస్ ఇంటికి వరకు 3-4 అవుతుంది గైస్. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తున్నాం అంటే బట్టలు తీసుకొని సో గైస్ ఇక మొత్తానికి ఇదైతే తీసుకుంటాం. ఇది 1000 ఒకటి ఉంది, ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడు ఒక జాకెట్ కొన్నాం. తర్వాత ఇప్పుడు ఒక జ్యూస్ ఎంత తెలుసా? 200 గైస్. ఒక్క జ్యూస్ 200. 2 తీసుకున్నాం. చూపి నేనేమో స్ట్రాబెర్రీ తీసుకుని, నేనేమో కివీ తీసుకోండు. ఇక తాగుకుంటా ఇక మెల్లె మన కాడికి వెళ్ళిపోతున్నాం. అట్లా తిరుగుతుంటే ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇక మేము వెళ్ళే వరకు 7 కావచ్చు, 4-5 అవర్స్, 2 hours కావచ్చు గైస్. సో గైస్ ఇక ఫటాఫట్ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి గైస్. ఇక మా కార్ కాడికి వచ్చేసినాం. అటు ఇటు మొత్తం తిరిగి ఫుల్ అలసిపోయినాం గైస్. ఇక పోతూనే ఉండాలి ఇంటికి. ఇక జర్నీలో మాట్లాడుకుందాం గైస్. ఇక సో గైస్ ఇక మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మొత్తానికి. ఆ స్టోరీ ఏమైందంటే చెప్తున్నా గైస్. అది నేను నార్మల్గా బాలమోకాలకు సెండ్ ఆఫ్ చెప్తాను. సెండ్ ఆఫ్ చెప్తుంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ ఆయన వీడియో తీస్తే ఏమైంది, వాడేమనలేడు. వాని పేరు ప్రమిత్ కుమార్ ఏదో అని వాని పేరు చెప్పిండు. పక్కనోడు వచ్చి పేరు ఎందుకు చెప్తున్నావు, వీడియో ఎందుకు తీస్తున్నావు మామూలు అది అని చెప్పి డైరెక్ట్ నా ఫోన్ గుంజుకొని వీడియో డిలీట్ చేయలేంటే మా పోలీస్ అనుకుందా ఫోన్ గుంజుకో. ఇక మొత్తం 5-10 నిమిషాలు లొల్లి పెట్టింది. ఆ లొల్లి పెట్టుకుని లాస్ట్కి సారీ అది అని చెప్పి ఈ వీడియో మొత్తం డిలీట్ చేసి ఆ సెండ్ ఆఫ్ వీడియో కూడా సక్క తీయలేం. భయపడుకుంటూ కొంచెం తీసినాం, 2-3 సెకండ్లు తీసినాం, ఇక వచ్చేసినాం. ఇక అది పెద్ద లొల్లి అయింది. ఇక నార్మల్ మళ్ళీ పోయి నార్మల్గా వీడియో తీయకుండా బాగా చెప్తామంటే కూడా వాడు పంపిస్తలేడు. ఇక అట్లాంటి ఫుల్ భయంతో గట్లే తీసి దొంగతనంగా తీసి ఊరుకొచ్చినాం. వాడు వచ్చి పట్టుకోగానే నా ఫోన్ గుంజుకుంటాడు, నాకు చేతిలో వణుకుతుంది. అది కలిసి మొత్తం చిన్న స్టోరీ లొల్లి అయిపోయింది. ఏం కాదు, ఇక అన్ని కామన్ జరుగుతూనే ఉంటాయి, పిచ్చలు అయితే అవన్నీ. మనకు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఇటుకే టైం 3 అవుతుంది. ఇప్పుడు 3 అవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి 3కి బయలుదేరినామంటే మేము ఎవరికల్లా 5 కావచ్చు మార్నింగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఇది గైస్. వీడియోని వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. చలో ఉంటాం మరి, బాయ్.